అక్షయ్ భరత్‌ని జైల్లో పెట్టించడంతో అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. తమ్ముడిని ఇప్పుడు ఎలా విడిపించగలను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఈయనకి నచ్చజెప్పలేను, అలాగని తమ్ముడిని అక్కడ వదిలేయలేను. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ అవని లేకపోవటం చూసి పల్లవి అయితే, "ఏంటి బావగారు, అవని అక్క రాలేదా భోజనం చేయడానికి? మీరు ఆ అబ్బాయి మీద కేసు పెట్టారని చెప్పి మీ మీద ఏమైనా కోపంగా ఉందా ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "అదేంటి అవని ఇక్కడికి రాలేదు? మనందరితో కలిసే కదా భోజనం చేస్తుంది. ఈరోజు రాలేదేంట్రా?" అని చెప్పేసైతే వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "ఏమో నాన్న, నాకు తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఏంట్రా రాకపోవడం ఏంటి? మనందరం ఎప్పుడూ కలిసే కదా తింటాం. మీ ఇద్దరి మధ్యన ఏవైనా తగువులు అయ్యాయా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "అదేమీ లేదు నాన్న, నార్మల్‌గానే ఉన్నామే. ఏమో ఎందుకో రాలేదో నాకు తెలియదు" అని చెప్పేసైతే తను భోజనం చేసి అక్కడి నుండి లెగిసిపోతూ ఉంటాడు. ఇంతలో అవని లాయర్‌ని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్‌కైతే వస్తూ ఉంటుంది. "మా తమ్ముడిని ఎలాగైనా విడిపించాలి మీరే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే, "నేను చూసుకుంటాను కదమ్మా, మీరు లోపలికి పదండి" అని చెప్పేసైతే లాయర్‌తో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌కి అక్కడ ఉన్న లాయర్ అయితే కొన్ని పేపర్స్‌ని ఇచ్చి అతన్ని విడిపించండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే భరత్‌ని విడిపిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.